4వ తారీఖు ఐబొమ్మ రవిని పోలీసు వాళ్ళు హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి జడ్జి గారి ముందర రిమాండ్ చేసినారు. వాళ్ళ సెక్షన్ల కింద డిఎన్ఎస్, ఐటీ యాక్ట్, కాపీరైట్ యాక్ట్, సినిమాటోగ్రఫీ యాక్ట్ సెక్షన్స్ కింద రవిని రిమాండ్ చేయడం జరిగినది. తర్వాత మేము బెయిల్ అప్లికేషన్ కూడా ఫైల్ చేసాము రవి కోసము. పోలీసు వారు ఇంటరాగేషన్ కోసము పోలీస్ కస్టడీ కావాలని జడ్జి గారిని కోరడం జరిగినది. జడ్జి గారు ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత 5 రోజుల కస్టడీ వ్యవధి ఇచ్చినారు. ఇవాళ 5 రోజుల కస్టడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత రవిని జడ్జి గారి ముందర ప్రొడ్యూస్ చేసినారు. అయితే ఈ కేసులో రిమాండ్ అప్లికేషన్లోనే రవి మీద ఇంకొక 4 కేసులు అంటే క్రైమ్ 1555 కాకుండా ఇంకో 4 కేసులలో కూడా ఉన్నాడని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ తన రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగినది. కానీ ఇప్పటి వరకు ఏ కేసులో కూడా అందులో పీటీ చేసి పీటీ రిక్వెషన్ తీసుకోలేదు. మాకు 2 days బ్యాక్ తన కస్టడీలో ఉన్నప్పుడు క్రైమ్ 347 అనే ఒక్క కేసులోనే పీటీ రిక్వెషన్ లో మాకు నోటీస్ ఇచ్చినారు. ఇంకా అది జడ్జి గారి ముందర దాన్ని రెగ్యులరైజ్ చేసుకోలేదు. మేము జడ్జి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగినది. అన్ని కేసెస్లలో రవిని డీమ్డ్ కస్టడీ కింద తీసుకోవాలని జడ్జి గారికి మేము సబ్మిట్ చేయడం జరిగినది.